హాయ్ గైస్, నేను మోనికాని. ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షార్ట్కట్ ట్రిక్స్ చూద్దామండి. దానికోసమే మనకు SPDF 3 ఆర్బిటాల్స్ తెలిసి ఉండాలి. S ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. P ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్, T ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్, F ఆర్బిటాల్కి వచ్చేసి 14 ఎలక్ట్రాన్స్ అడ్జస్ట్ అవుతాయండి. ఇది కూడా మనకు చిన్నప్పటి నుండి తెలిసిన విషయమే. నెక్స్ట్ SPDF ఆర్బిటల్స్ స్టార్ట్ విత్ 1, 2, 3, 4 అన్నమాట. ఇవి తెలుసుంటే చాలండి. ఇప్పుడు ఎస్ని 2 టైమ్స్ రాసుకోండి. నెక్స్ట్ PS రైట్ నుంచి లెఫ్ట్ అనమాట. PSని 2 టైమ్స్ రాసుకోండి. PS నెక్స్ట్ రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ కాబట్టి 3 DPSని 2 టైమ్స్ రాయండి. DPS నెక్స్ట్ FDPSని 2 టైమ్స్ రాయండి. FDPS ఈ విధంగా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ S స్టార్ట్ విత్ ఇక్కడ ఏముంది 1తో స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెక్స్ట్ P స్టార్ట్ విత్ 2 అనమాట. ఇక్కడ చూడొచ్చు. P స్టార్ట్ విత్ 2P 3. నెక్స్ట్ P ఎక్కడ ఉందండి? 3, 4P 5P 6P 7P. నెక్స్ట్ D స్టార్ట్ విత్ 3. D ఎక్కడ ఉందో చూడొచ్చు. ఇక్కడ D స్టార్ట్ విత్ 3 కదా. 3D 4D 5D 6D. నెక్స్ట్ F స్టార్ట్ విత్ 4. F స్టార్ట్ విత్ 4 ఎక్కడుంది? ఇక్కడ 4F 5F. ఇవి తెలిసి ఉండాలండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి S ఎలక్ట్రాన్లో 2 ఎలక్ట్రాన్స్ అడ్జస్ట్ అవుతాయని మనకు తెలుసు. ఇక్కడ చూడొచ్చు. Sలో 2 ఎలక్ట్రాన్స్ అడ్జస్ట్ అవుతాయి కాబట్టి 1s2 2s2. Pలో 6 ఎలక్ట్రాన్స్ అడ్జస్ట్ అవుతాయి. 2p6. ఇక్కడ S ఉంది కాబట్టి S కనిపించిన దగ్గర 2, P కనిపించిన దగ్గర 6, S కనిపించిన దగ్గర 2, D కనిపించిన దగ్గర 10 ఎలక్ట్రాన్స్ అడ్జస్ట్ చేసుకోగలదు కదా. ఈ విధంగా 10. ఈ విధంగా మొత్తం ఫిలప్ చేసుకోవచ్చండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సోడియం మనందరికీ తెలుసు, దాని ఎలక్ట్రానిక్ సోడియం ఎంత? అటామిక్ నంబర్ 11. అంటే దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని మనం ఎలా రాస్తాం? 11 అంటే ఇది చూడొచ్చు. 1s2 2s2 2p6. ఇక్కడ 10 అవుతున్నాయి. 3sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 11 అవుతుంది? 1s తీసుకుంటే 11 అవుతుంది కాబట్టి ఇది రాయండి. 1s2 2s2 2p6 3s1. ఇంతే అండి. ఇప్పుడు ఈజీగా రాయగలుగుతున్నాం కదా. 2, 4, 6, 10, 11 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇంకొకటి కావాలంటే ఇంకొకటి ట్రై చేయండి. నెక్స్ట్ ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ విన్యాసం రాయండి. ఆక్సిజన్ అంటే 8 కదండి. ఏ విధంగా రాస్తారు? 1s2 2s2 2p 4 8. ఓకే కదండి. ఈ విధంగానే ఇంకొక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. క్లోరిన్ది రాసి నాకు కామెంట్ బాక్స్లో క్లోరిన్ 17 టైప్ చేయండి. మీకు అర్థమైందా లేదా అనే విషయం నాకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.